Okay, so previous class we discussed about the preparation of briquette. So in manufacturing of bricks, so it takes 4 steps. First step is preparation of briquette. Second one is molding. Third one is drying. Fourth burning. So these 4 steps are very important in the manufacturing of bricks. So in previous class we completed the preparation of the briquette. So once again I am explaining that. So it contains 5 stages in the preparation of the briquette. So first step is selection of the site for the soil. So third one is digging and cleaning. So weathering, blending and tampering. So first coming to the selection of the site. So the soil should be digging from below the 20 centimeter. Okay. So this top layer of the soil contains roots of grass, vegetations and other organic matters. So that's why we are rejecting the top 20 centimeter. So from the 20 up to 20 centimeter below 20 centimeter, we should collect the soil for the preparation of the briquette. So this is the first one. So coming to the second one, cleaning. Soil the soil below 20 centimeter is digged out perfectly. So before the rains. So before the rains we can dig the soil which are the selected position. సో ఎక్కడైతే మీరు సెలెక్ట్ చేశారు పొజిషన్ సో అక్కడ నుంచి మీరు ఏం చేస్తారు సాయిల్ని అక్కడ నుంచి మనము డిగ్ చేస్తాం సో ఆఫ్టర్ దట్ బిఫోర్ ద రైన్ సీజన్ కన్నా ముందే మనం డిగ్ చేస్తాం సో ఇన్ దెన్ క్లీన్ ద digged soil nothing but to remove the stones any way grass any vegetable matter okay సో మీరు తీసుకున్న సాయిల్లో స్టోన్స్ కావచ్చు ఏమైనా గ్రాస్ ఇలాంటివి ఉంటే వాటిని రిమూవ్ చేసుకోవాలి ఓకే ఆఫ్టర్ దట్ ఆల్ ది లమ్స్ ఆఫ్ ది సాయిల్ షుడ్ బి బ్రోకెన్ ఇంటూ పౌడర్ ఫామ్ సో తీసుకున్న సాయిల్ అనేది మనకు పౌడర్ ఫామ్లో దొరకదు సో ఇట్ షుడ్ బి లమ్స్ నథింగ్ బట్ ముద్దలుగా ఉంటుంది సో దాన్ని వీ కెన్ బి break into powder form okay so next third one is weathering the loose soil that's obtained in the clean thoroughly అంటే ఇంత ముందు జరిగిన స్టెప్ లో ఉన్న సాయిల్ మొత్తాన్ని సో తీసుకున్న తర్వాత it should be exposed to the weathering okay సో వెదర్ నథింగ్ బట్ క్లైమాటిక్ కండిషన్ సో క్లైమాటిక్ కండిషన్ మనం దాన్ని ఎక్స్పోజ్ చేయాలి క్లైమేట్ కండిషన్ లో ఆల్రెడీ మనం కోల్డ్ కండిషన్ లో దొరకవచ్చు యాజ్ వెల్ యాజ్ హాట్ కండిషన్ లో దొరకవచ్చు సో any depending upon the type of soil so we should maintain some time for the weathering condition okay next coming to the blending so the weathered soil ఏదైతే థర్డ్ స్టెప్ లో జరిగిందో సో సేమ్ సాయిల్ ని తీసుకున్న తర్వాత సో మేడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హీప్ ఓకే the ingredients which we found to be deficient are placed in the layer సో ఏమైనా వేరే ఇంగ్రీడియంట్స్ ఏమైనా దాన్ని మిక్స్ చేయాలనుకుంటే ఉదాహరణకు మన దగ్గర ఉన్నది ఓన్లీ సాయిల్ ఓకే సో మనకు సాయిల్ తోనే మనకు మొత్తం బ్రిక్స్ అనేది తయారవదు సో సమ్ వేరే మ్యాటర్ కూడా దానికి యాడ్ చేయాలి ఓకే సో యాడిషన్ అనేది మొత్తం బ్లెండింగ్ ప్రాసెస్లో జరగాలి ఓకే నెక్స్ట్ కమింగ్ టు ది టెంపరింగ్ సో తీసుకున్న సాయిల్ మొత్తాన్ని ఏం చేస్తామంటే మనం మౌల్డ్ చేస్తాం ఓకేనా సో దాన్ని టెంపరింగ్ అంటారు సో ఆఫ్టర్ బ్లెండింగ్ ఏ రిక్వైర్డ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ సో దానికి తీసుకున్న మొత్తం శాంపిల్స్ మనం వాటర్ అనేది యాడ్ చేయాలి ఓకే సో వాటర్ ఎంత యాడ్ చేయాలి సో 1/4 part or 1/3 part okay so 1/4 or 1/3 part of weight of soil so soil ఎంత ఉంటే ఆ weight కి 1/3 or 1/4 part water యాడ్ చేయాలి సో దాన్ని టెంపరింగ్ అంటారు ఓకే సో these 5 steps involved in the preparation of the briquette so next coming to the molding of the bricks సో మోల్డింగ్ ఆఫ్ ది బ్రిక్స్ అనేది మనకు సైజ్ ఉన్నాయి సో చూపిస్తాను ఒకసారి సైజ్ So brick molds. So a brick mold may be made with a seasoned wood or metal. సో బ్రిక్ మోల్డ్ అనేది మనకు మెటల్తో యాజ్ వెల్ యాజ్ వుడ్తో అని తయారు చేస్తారు వితౌట్ టాప్ అండ్ బాటమ్ ఓకే సో టాప్ ప్లేట్ బాటమ్ లేకుండా సో టాప్లో ప్లేట్ ఉండదు
spotlight ఉంటుంది. Okay, the long sides of the mold are kept projecting little to act as a lifting the mold. సో మోల్డ్ లిఫ్ట్ చేయడానికి కింద ఒక బాటమ్ లోగా ట్రే ఉంటుంది. ఓకే, ట్రే ఉంటుంది. సో నెక్స్ట్ సైజెస్ వచ్చేసి స్టాండర్డ్ వచ్చేసి మనకు 20x10x10 ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ 19x9x9 కూడా ఉంది. ఓకే, దీస్ ఆర్ ది టూ సైజెస్ ఫర్ అవర్ సేక్. ఓకే, చూడండి అంటే మోల్డ్ ఈ విధంగా ఉంటుంది. సో మన దగ్గర సైజెస్ 20, 10, 10 సెంటీమీటర్స్, లేకపోతే 19, 9, 9 centimeters. These two sizes normal mold. Okay, so this is the molding. Okay, so molding should be made with two steps. So two types of molds are there. So is nothing but hand molding. So another one is machine molding. So hand molding, the process of making a brick with the help of mold by manual labor. So that type we call as a hand molding. Okay, సో ఏముందంటే బ్రిక్ తయారు చేయడానికి మనం ఏదైతే ఒక లేబర్ని యూజ్ చేస్తామో, సో ఆ టైప్ ఆఫ్ మోల్డ్స్ని ఏమంటామంటే మనము హ్యాండ్ మోల్డింగ్ అంటాం. ఓకే, సో హ్యాండ్ మోల్డింగ్. సో ఇన్ ఇండియా ద ప్రాసెస్ ఆఫ్ హ్యాండ్ మోల్డింగ్ ఈజ్ వైడ్లీ అడాప్టెడ్. సో ఇండియాలో అనేది ఈ ప్రాసెస్ ఎక్కువ యూజ్లో ఉంది, ఏది హ్యాండ్ మోల్డింగ్ అనేది. ఓకే, సో హ్యాండ్ మోల్డింగ్ అనేది ఇండియాలో వెరీ రేర్లీ యూజ్డ్ process. So here availability of labor also very cheap when compared to the machine. Okay, so two types of molds ఉన్నాయి. The process of making a brick with the help of the mold from pegged earth, nothing but earth soil, so that is molding. So generally the brick should be molded with two different ways. So one is hand molding, another one is machine molding. So coming to the hand molding, the process of making the brick. Okay, so these two are sizes of the bricks. So one is 20x10x10, another one is 19x10 9x9. Okay, so two types of molds మన దగ్గర ఉన్నాయి. Okay, so next coming to the machine molding. So machine molding nothing but machine molding is a advantageous when a large number of bricks should be prepared with less time. Okay, coming to the hand molding, so it takes more time for the preparation of the brick. So coming to the machine molding, so it should be very useful advantage be in front of the hand molding. So number of molds should be, number of bricks should be prepared with a less time. Okay, so this is the molding of the brick. So next coming to the drying of the brick. Okay, so drying is nothing but the process of, okay, bricks, okay, in between for free circulation of air. సో ఒక బ్రిక్ ఇంకో బ్రిక్ ఏం చేస్తారంటే ఫ్రీ సర్క్యులేషన్ పెడతారు. సో ఎలా ఉంటుంది బ్రిక్స్. సో ఇన్ బిట్వీన్ ద బ్రిక్స్, ఓకే, స్పేస్ షుడ్ బి మెయింటైన్డ్. ఓకే, ఓకే, సో అలా ప్రశ్న ఏమంటాం అంటే డ్రైయింగ్ అంటాం. డ్రైయింగ్ నథింగ్ బట్ మనము ఎండబెట్టేది డ్రైయింగ్ అంటాం అన్నమాట. సో లోపల ఉన్న ఈ వాటర్ కంటెంట్ తీసేదాన్ని ఏమంటాం మనం డ్రైయింగ్ అంటాం. ఓకే, దట్ ఈస్ ప్రాసెస్ కాల్డ్ యాజ్ డ్రైయింగ్. సో డ్రైయింగ్ షుడ్ బి can be done in two types. One is natural drying, second one is artificial drying. Okay, so the process of drying the brick in open air. Okay, ఓపెన్ ఎయిర్లో కానీ మనం డ్రైయింగ్ చేసామంటే దాన్ని న్యాచురల్ డ్రైయింగ్ అంటాం. సో దట్ కాల్డ్ యాజ్ ఎ న్యాచురల్ డ్రైయింగ్ ఆర్ ఓపెన్ డ్రైయింగ్ So has another name also, that is open drying. So the air.
is called a open drying. So in natural drying, the mold brick become dry enough to be handled. Okay, they are laid on the edges on a raised and standard ground. Okay, so ground will be stand, up and downs ఉండకూడదు. ఓకే, గ్రౌండ్ మొత్తం వచ్చేసి ఫ్లాట్గా ఉండాలి. ఓకే, ఆ ఫ్లాట్గా ఉన్న దాన్ని మేము వేస్తామంటే మనం బ్రిక్స్ ప్లేస్ చేస్తాం సమ్ గ్యాప్ ఇచ్చేసి. ఆ గ్యాప్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇక్కడ సైడ్ ఉంటుంది కదా, అది బాగా ఎక్కువ త్వరగా డ్రై అవ్వడానికి. సపోజ్ మీరు ఒక బ్రిక్ పక్కన ఒక బ్రిక్ గ్యాప్ లేకుండా పెట్టారంటే ఇన్ బిట్వీన్ ద బ్రిక్స్ అనేది మీకు డ్రై అవ్వదు. సో ఇట్ షుడ్ బి వెట్ పొజిషన్. ఓకే, సో అందుకోసం అనేది మనం గ్యాప్ ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ ద న్యాచురల్ డ్రైయింగ్. సో న్యాచురల్ డ్రైయింగ్ అంటే ఓపెన్ ఎయిర్లో మనము బ్రిక్స్ని కన్నా ప్లేస్ చేసేసి మనం డ్రైయింగ్ చేయగలిగితే దాన్ని న్యాచురల్ డ్రైయింగ్, అదే న్యాచురల్ డ్రైయింగ్. సో నెక్స్ట్ కమింగ్ టు ది ఆర్టిఫిషియల్ డ్రైయింగ్, ద ప్రాసెస్ ఆఫ్ డ్రైయింగ్ బ్రిక్ ఇన్ స్పెషల్ డ్రైయర్స్. స్పెషల్ డ్రైయర్స్ నథింగ్ బట్ దట్ ఈస్ నథింగ్ బట్ వన్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, ఆ ఇన్స్ట్రుమెంట్లో మనం ఏం చేస్తామంటే లోపల బ్రిక్స్ పెట్టేస్తాం. సో బ్రిక్ పెట్టేసి దానికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే దానివల్ల అది లోపల ఉన్న వాటర్ కంటెంట్ని రిమూవ్ చేస్తుంది. సో దట్ ప్రాసెస్ కాల్డ్ యాజ్ ఎ డ్రైయర్. దట్ ప్రాసెస్ కాల్డ్ యాజ్ ఎ డ్రైయర్. ఓకే, సో అటువంటి ప్లేసెస్లో పెట్టి మనం దాన్ని దిస్ షుడ్ బి డ్రై చేస్తే దాన్ని ఏమంటే ఆర్టిఫిషియల్ డ్రైయింగ్ అంటారు. సో ద మెథడ్ ఈస్ అడాప్టెడ్ వెన్ ద బ్రిక్స్ ఆర్ రిక్వైర్డ్ అట్ ఫాస్ట్ రేట్. ఓకే, ఫాస్ట్ రేట్లో డ్రై అవుతుంది యాజ్ వెల్ యాజ్ లార్జ్ క్వాంటిటీ. ఒకేసారి ఎక్కువ డ్రై అవుతుంది. సో లార్జ్ క్వాంటిటీ